రైల్వే శాఖకు సంబంధించిన ఈస్టర్న్ రైల్వే నుండి 3115 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి పరీక్ష లేకుండా మీకు వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 10వ తరగతి ఐటీఐలో మంచి మార్కులు ఉన్నవారిని ఎంపిక చేసి 1 సంవత్సరం పాటు రైల్వేలో స్టైపెండ్తో కూడిన ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఈ వీడియోలో నోటిఫికేషన్ పూర్తి వివరాలు వివరించాం. ఈ అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్ చట్టం 1961 ప్రకారం అభ్యర్థులకు 1 సంవత్సరం పాటు ట్రేడ్ అప్రెంటిస్లుగా శిక్షణ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత ఎటువంటి పర్మనెంట్ ఉద్యోగం రైల్వేలో ఇవ్వడం జరగదు. కావున వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా నోటిఫికేషన్ వివరాలు పూర్తిగా చూసి దరఖాస్తు చేసుకోండి. మా సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సెప్టెంబర్ 9న నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 23 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇక్కడ యూనిట్ మరియు కమ్యూనిటీ వారీగా పోస్టుల ఖాళీల వివరాలు ఇచ్చారు. ఏ పోస్టుల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, కేటగిరీల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మొత్తం పోస్టుల వివరాలను పట్టికలో వివరంగా ఇచ్చారు. దరఖాస్తు చేసుకునే ముందు ఒకసారి నోటిఫికేషన్ చూడండి. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఉంది. వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఆ లింకు పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అర్హతలు: అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే దానికి సమానమైన 10+2 పరీక్షా విధానంలో కనీసం 50% మార్కులతో మొత్తంగా గుర్తింపు పొందిన బోర్డు నుండి మరియు NCVT/SCVT ద్వారా జారీ చేయబడిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ను కలిగి ఉండాలి. వయస్సు: అభ్యర్థులు కనీసం వయస్సు 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వయస్సు సడలింపులు కూడా ఉన్నాయి. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయస్సు సడలింపు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: మొదటగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల 10వ తరగతి ఐటీఐ మార్కుల మెరిట్ ఆధారంగా జాబితా తయారు చేయబడుతుంది. 10వ తరగతి ఐటీఐ రెండింటిలోనూ సమానమైన వెయిటేజీని ఇస్తూ అభ్యర్థులు పొందిన మార్కుల సగటును తీసుకుని అర్హతగల అభ్యర్థుల కోసం మెరిట్ జాబితా డ్రా చేయబడుతుంది. ఉదాహరణకు, ఒక అభ్యర్థి 10వ తరగతి పరీక్షలో 80.58% మార్కులు మరియు ఐటీఐలో 91.68% మార్కులు సాధించారు. అప్పుడు ఆ 2 మార్కుల శాతాన్ని గుణించగా వచ్చిన మొత్తాన్ని 2తో భాగించగా వచ్చిన మొత్తాన్ని మీ మార్కుల శాతంగా పరిగణించడం జరుగుతుంది. ఇలా తయారు చేయబడిన జాబితాలో ఉన్న అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్: గత 3 నెలలో దిగిన మీ ఫోటో మరియు సంతకము స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. 10వ తరగతి మార్క్స్ మెమో, ఐటీఐ, NCVT/SCVT ద్వారా జారీ చేయబడిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్స్, కుల సర్టిఫికేట్స్. వికలాంగులు అయితే PWD సర్టిఫికేట్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. మెడికల్ ఫిట్నెస్ పరీక్ష: రైల్వేలో ఏ ఉద్యోగాలకైనా మెడికల్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి కూడా మెడికల్ టెస్ట్ నిర్వహించి మెడికల్గా ఫిట్గా ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా కావాలి. ట్రైనింగ్, స్టైపెండ్ వివరాలు: ఎంపికైన అభ్యర్థులకు 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్లో నెలకి 15,000 రూపాయల వరకు స్టైపెండ్ ఇస్తారు. ఇతర అలవెన్స్లు ఏమీ ఉండవు. దరఖాస్తు ఫీజు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులలో UR, OBC, EWS పురుష అభ్యర్థులు 100 రూపాయల ఫీజు చెల్లించాలి. మహిళలు SC, ST, PWD అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ సమయంలో అభ్యర్థులు ఖచ్చితంగా చేయవలసిన పనులు: బ్లాక్ క్యాపిటల్ లెటర్లో సంతకం చేసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఎడమ బొటనవేలు ముద్ర సంతకం దరఖాస్తుపై చేసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. కుల ధృవీకరణ పత్రం ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఒకే అభ్యర్థి 1 కంటే ఎక్కువ దరఖాస్తులు చేయకూడదు. నోటిఫికేషన్లో పొందుపరిచిన విద్యా అర్హతలు ఉన్నవారు మాత్రమే అప్లై చేయాలి. అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. రుసుము ఖచ్చితంగా చెల్లించాలి.
దరఖాస్తు సమయంలో ఈ జాబితాలో ఉన్న వాటిలో ఏదైనా తప్పు చేస్తే మీ దరఖాస్తులు తిరస్కరించబడతాయి. అలాగే నోటిఫికేషన్లో మరికొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. అప్లై చేసే ముందు ప్రతి ఒక్కరూ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదవండి. నోటిఫికేషన్ వెబ్సైట్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము, గమనించండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఉద్యోగాల సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.